హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 అఫీషియల్గా అయిపోయింది. కానీ వాట్ అండ్ ఐపీఎల్ ఇట్ వాస్. ఎన్నో రికార్డ్స్, హై స్కోరింగ్ గేమ్స్ అండ్ ఏ 15-year-old బాయ్ క్రియేటింగ్ సెన్సేషన్ అండ్ ఫైనల్గా ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్. ఇలా 2026 ఐపీఎల్ ఎలక్ట్రిఫైయింగ్గా ఎండ్ అయింది. కానీ నాకెందుకో ఈ ఐపీఎల్ అంతగా నచ్చలేదు. ఎందుకంటే అసలు బౌలర్స్ ఈ సీజన్లో కంప్లీట్గా బలైపోయారు. కానీ ఏం చేస్తాం చెప్పండి, బ్యాటింగ్ అనేది ఆ రేంజ్లో మ్యూటేట్ అయిపోయింది. సో ఈరోజు వీడియోలో ఐపీఎల్లో మ్యూటేట్ అయిన బ్యాటింగ్లో నుండి కొన్ని బెస్ట్ ఇన్నింగ్స్లు సెలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ పోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది షో. తిలక్ వర్మ 100 balls వర్సెస్ గుజరాత్. తిలక్ వర్మ ఈ ఐపీఎల్లో తన మొట్టమొదటి సెంచరీని నమోదు చేశాడు. అండ్ నాకు తెలిసి తిలక్ వర్మ కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇది. ఈ మ్యాచ్కి ముందు ముంబై వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ముందుగా బ్యాటింగ్కి దిగిన ముంబై ఈ మ్యాచ్లో కూడా ఓటమి వైపు అడుగులు వేస్తూ వచ్చింది. 6 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది. అండ్ ఆ టైంలో క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. వికెట్ కాపాడుకోవడానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడు. వికెట్ కాపాడుకునే ప్రయత్నంలో తిలక్ వర్మ తన ఆడిన ఫస్ట్ 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఇందులో ఒక్కటంటే ఒక్క బౌండరీ కూడా లేదు. కానీ తర్వాత ఆడిన 23 బాల్స్లో 8 4లు 7 6లు కొట్టి 82 పరుగులు చేసి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తిలక్ వర్మ దాటికి ముంబై ఇండియన్స్ 199 పరుగులు చేసి జీటీకి మంచి టార్గెట్ని సెట్ చేసింది. ఈ మ్యాచ్లో ముంబై బౌలర్స్ కూడా ఫామ్లోకి రావడంతో జీటీ 15.5 ఓవర్లో కేవలం 100 రన్లకే ఆల్అవుట్ అయిపోయింది. అండ్ స్లోగా స్టార్ట్ చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని గెలుచుకున్నాడు. నెక్స్ట్ ఫిన్ ఎలెన్ 174 balls వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జస్ట్ 148 పరుగులు మాత్రమే చేసింది. సో ఆబ్వియస్గా ఈ మ్యాచ్ కేకేఆర్దే అని చెప్పి అందరూ డిసైడ్ అయిపోయారు. చెప్పాలంటే బేసిక్గా ఈ చేజ్ మీద అందరికీ ఇంట్రెస్ట్ పోయింది. బట్ జనాలకి ఇంట్రెస్ట్ పెంచాలని చెప్పి డిసైడ్ అయ్యాడో ఏమో తెలియదు, కానీ జస్ట్ 47 బాల్స్లో ఫిన్ ఎలెన్ సెంచరీ కొట్టాడు. ఈ మ్యాచ్లో ఫిన్ ఎలెన్ క్రికెట్ ఆడలేదు, బౌలర్స్ని అటాక్ చేశాడు. హైలైట్ ఏంటంటే తను ఫేస్ చేసిన ఫస్ట్ 17 బాల్స్లో ఫిన్ ఎలెన్ కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. అంటే నెక్స్ట్ 30 బాల్స్కి తను 80 రన్స్ను స్కోర్ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో ఫిన్ ఎలెన్ కేవలం 4 4లు మాత్రమే కొట్టాడు. 6లు కొట్టాడు చెప్పలేదు కదా, 10 6లు కొట్టాడు. 148 టార్గెట్లో సెంచరీ కొట్టడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ 75/42 balls వర్సెస్ జీటీ. అఫ్కోర్స్ ఈ మనిషి లేకుండా ఈ లిస్ట్ ఉండదనుకోండి, బట్ చాలామంది విరాట్ కోహ్లీ కొట్టిన సెంచరీని ఈ వీడియోలో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో కొట్టిన అన్ని సెంచరీస్ కంటే ఈ ఇన్నింగ్స్లో కొట్టిన 75 చాలా అంటే చాలా ప్రీషియస్. ఎందుకంటే ఈ ఇన్నింగ్స్ చివరిలో కొట్టిన విన్నింగ్ షాట్ గురించి విరాట్ కోహ్లీ ఎన్నో ఏళ్ల నుండి కలలు కంటూ వచ్చాడు. 2016లో ఆ కళ నిజం అవటానికి సగం దూరంలో ఆగిపోయాడు. 2025లో కప్పు గెలవాలి అనే అతని కళ నెరవేరింది. కానీ విన్నింగ్ షాట్ కొట్టి ఆర్సీబీకి కప్ అందించాలనే కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. బట్ 2026 ఫైనల్లో ఆ కళ తీరింది. కానీ ఆ కళ అంత ఈజీగా అయితే తీరలేదు. గుజరాత్ సెట్ చేసింది తక్కువ టోటలే అయినా ఒకసారి పిచ్చి స్లో అయ్యాక రషీద్ ఖాన్ రంగంలోకి వచ్చాక బ్యాటింగ్ కష్టంగా మారింది. కానీ అటువైపు అవతలంటే విరాట్ కోహ్లీ మాత్రం ఏం జరగనట్లు తన న్యాచురల్ చేజ్ మైండ్ సెట్తో గేమ్ని ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఇన్ఫ్యాక్ట్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది చూడటం, వికెట్ల మధ్యలో విరాట్ కోహ్లీ ఇబ్బంది పడుతూ నడవటం. అఫ్కోర్స్ ఇంజరీ వల్లే అనుకోండి, అయినా సరే విరాట్ కోహ్లీ కాన్సన్ట్రేషన్ మాత్రం తప్పలేదు. చివరి వరకు ఉండి 6 కొట్టి ఆర్సీబీకి 2వ కప్ అందించాడు. నెక్స్ట్ వైభవ్ సూర్యవంశీ 103/37 balls వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్కి ముందు ఆర్ఆర్ ఇంకా ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ ఒక మ్యాచ్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ప్రఫుల్ హింగే ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్లు తీశాడు. ఆ వికెట్స్లో వైభవ్ సూర్యవంశీ వికెట్ కూడా ఒకటి. మరి అది గుర్తుపెట్టుకున్నాడేమో తెలియదు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం ప్రఫుల్ హింగే వేసిన ఫస్ట్ ఓవర్లోనే వైభవ్ సూర్యవంశీ 4 6లు కొట్టాడు. అక్కడితో వైభవ్ ఆగలేదు. నాన్ స్టాప్గా ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు. జస్ట్ 37 బాల్స్లోనే 103 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. ఐపీఎల్లో ఇది 3rd ఫాస్టెస్ట్ సెంచరీ. అండ్ అఫ్ కోర్స్ 2nd ఫాస్టెస్ట్ సెంచరీ కూడా వైభవ్ సూర్యవంశీ పేరు మీదే ఉంది. నెక్స్ట్ మిచెల్ మార్ష్ 111/56 balls వర్సెస్ ఆర్సీబీ. ఎల్ఎస్జీకి ఈ సీజన్లో చెప్పుకోదగింది ఏమైనా ఉందా అంటే అది మిచెల్ మార్ష్ ఆడిన ఇన్నింగ్సే. ఇన్ఫ్యాక్ట్ మార్ష్
ఈ ఇన్నింగ్స్ని ఒక హైలైట్ రీల్ లాగా ఆడాడు. మార్చ్ దెబ్బకి ఫామ్లో ఉన్న ఆర్సీబీ బౌలర్స్ దగ్గర ఆన్సర్స్ లేకుండా పోయాయి. 9 4లు 9 6లతో 111 పరుగులు చేసిన మార్చ్ తను ఎంత డేంజరస్ బ్యాట్స్మెనో ఇంకొకసారి అందరికీ గుర్తు చేశాడు. నెక్స్ట్ సంజు శాంసన్ 115 ఆఫ్ 56 బాల్స్ వర్సెస్ ఢిల్లీ. కొంతమంది ఆట బాగా ఎక్సైటింగ్గా ఉంటుంది, కొంతమంది ఆడితే అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది, కానీ కొంతమంది ఆడితే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. వీటిలో సంజు శాంసన్ది ఏ టైప్ ఆటో నేను స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్లో బెస్ట్ కంబ్యాక్ ఇచ్చి ఇండియన్ T20 వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ని ప్లే చేశాడు సంజు శాంసన్. అండ్ ఈ ఇయర్ ఐపీఎల్లో సిఎస్కే తరపున తను డెబ్యూ చేయడం జరిగింది. కానీ డెబ్యూ మ్యాచ్లో తను ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో తన గ్రేస్ఫుల్ ఆటని బయటపెట్టాడు. ఎక్కడా తొందరపడకుండా చాలా పద్ధతిగా ఆడుతూ 56 బాళ్లలో 115 పరుగులు చేశాడు. దీంతో సిఎస్కే తరపున సెంచరీ కొట్టిన ఫస్ట్ వికెట్ కీపర్గా కొత్త హిస్టరీని క్రియేట్ చేశాడు. నెక్స్ట్ అభిషేక్ శర్మ 135 ఆఫ్ 68 బాల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. టీం ఏదైనా గ్రౌండ్ ఏదైనా బౌలర్స్ ఎవరైనా అభిషేక్ శర్మ ఫామ్లో ఉన్నాడంటే మ్యాచ్ కాస్త హైలైట్స్ లాగా మారిపోవాల్సిందే. హైదరాబాద్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో సేమ్ ఇదే జరిగింది. T20 నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 68 బాల్స్లో 135 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సెంచరీని జస్ట్ 47 బంతుల్లోనే ఫినిష్ చేశాడు. అభిషేక్ శర్మ తన ఆడిన ఇన్నింగ్స్లో మొత్తం 10 4లు 10 6లు కొట్టాడు. నెక్స్ట్ వైభవ్ సూర్యవంశీ 97 ఆఫ్ 28 బాల్స్ వర్సెస్ SRH. ఒక ప్లేయర్ సెంచరీ కొట్టాలని చెప్పి మొత్తం దేశం అంతా కోరుకుంది, కానీ 97 దగ్గర అవుట్ అయ్యేసరికి ప్రతి టీంకి సపోర్ట్ చేసే ఫ్యాన్ బాధపడ్డాడు. ఇంకొక 3 రన్స్ చేసి ఉంటే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ని సొంతం చేసుకునేవాడు వైభవ్ సూర్యవంశీ. కానీ ఆ రికార్డుకి 3 రన్ల దూరంలో తను ఆగిపోయాడు. రికార్డు గురించి పక్కన పెడితే ఈ మ్యాచ్లో వైభవ్ ఆడిన తీరుని నిజంగా ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేసి తీరాలి. ప్యాట్ కమిన్స్ లాంటి బౌలర్కి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. SRH ఐపీఎల్ ఫైనల్కి వెళ్ళకపోవటానికి ఒకే ఒక కారణం, అదే వైభవ్ సూర్యవంశీ. ఈ ఇన్నింగ్స్లో వైభవ్ స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? 346. 346 స్ట్రైక్ రేట్. ఆ స్ట్రైక్ రేట్తో వైభవ్ సూర్యవంశీ ఆడాడు. నాకు తెలిసి ఈ ఇన్నింగ్స్ గురించి ఇంకో 20 ఏళ్ళ పాటు మాట్లాడుకుంటూ ఉంటారు, అంత బెస్ట్ ఇన్నింగ్స్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ ఆల్ టైమ్ బెస్ట్ ఇన్నింగ్స్లో ఈ ఇన్నింగ్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవి గైస్ ఈ 2026 ఐపీఎల్ ఆడిన కొన్ని బెస్ట్ ఇన్నింగ్స్. ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఇన్నింగ్స్ని కింద కామెంట్ చేయండి, దానిపైన మనం పార్ట్ 2 చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.